న్యాయం కోసం వృద్ధ దంపతులు మేనుగు లక్ష్మి మొగిలీలు మంగళవారం గోదావరి అశోక్ నగర్ ట్యాంక్ ఎక్కారు. 20 ఏళ్ల క్రితం నాటి తమ ఇంటిని కూల్చివేశారంటూ వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు గోదావరి అశోక్ నగర్ లో గల వాటర్ ట్యాంక్ ఎక్కారు. సుమారు 3.5 గంటల పాటు ట్యాంకు పైనే ఉన్న వృద్ధ దంపతులు తమకు న్యాయం జరగని పక్షంలో దూకుతామంటూ హెచ్చరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 3.5 గంటల పాటు కొనసాగిన ఆందోళన మున్సిపల్ అధికారుల హామీతో విరమించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాధితుల కథనం ప్రకారం రామగుండం నగరపాలక సంస్థ 22వ డివిజన్ పరిధి ఎలకలపల్లి గేట్ ప్రాంతంకు చెందిన మేనుగు లక్ష్మి మొగిలి దంపతులు తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని గత 2 నెలల క్రితం తాము అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో ఉండగా ఇంట్లో లేని సమయం చూసి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని వాపోయారు. ఆ సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూల్చివేసి ఉందని, తాము వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. 20 ఏళ్ల నుంచి మున్సిపాలిటీకి పన్నులు కడుతూనే ఉన్నామని, ఇప్పుడు అనుమతి లేదని కూల్చడం సరైనది కాదని, తమకు నష్టపరిహారం చెల్లించాలని గత వారం రోజులుగా మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించిన అధికారులు తమకేమీ పట్టనట్టు వివరిస్తున్నారని తెలిపారు. జరిగిన సంఘటనపై కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారుల ఉదాసీనత వైఖరికి ఓపిక నశించి తమకు న్యాయం జరగదని నిర్ధారించుకొని వాటర్ ట్యాంక్ ఎక్కినట్లు తెలిపారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చారని బాధితురాలి కుమారుడు కోడలు ట్యాంకు వద్ద అధికారులతో వాగ్వాదంకు దిగారు. కాగా గోదావరి వన్ టౌన్ సి ఇంద్రసేన రెడ్డి సంఘటనా స్థలంకు చేరుకొని మున్సిపల్ టీపీఎస్ నవీన్ ను పిలిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కుమారుడు ట్యాంకు పైకి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి కిందకు తీసుకురావడంతో ఆందోళన సర్దుమనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అక్కడ కింద పెట్టినా కదా నీకు ఎవరెవరు ఏం నోటీస్ అదే చూపి అంటన్నా చూపి వాళ్ళకి నేను ఒక పేపర్ ఇచ్చిన కదా దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు ఫస్ట్ నాకు దీనికి రిప్లై భయ్యా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు నోటీస్ ఇచ్చిన ఒకటి చూపి అంతే నేను అదే అడుగుతాను. నాకు పూల కొట్టావు కదా నాకు అది నోటీస్ చూపి నేను ఏం అడుగుతాను పూల కొట్టే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నాకు దీనికి ఆన్సర్ చెప్పు. నాకు ఇప్పుడు నాకు అరే ఎన్ని రోజులు అవుతుంది అన్న నేను చూపుతుంది కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది నేను ఫస్ట్ పూల కొట్టి ఇప్పుడు 24 తారీఖు చూస్తాను. 6వ నెల 24 తారీఖు తెలియదు 6వ నెల 24 తారీఖు నాటు పూల కొట్టి మొదలుతో నేను చుట్టూ తిరుగుతానని నేను దాని గురించి అడుగుతాను. నువ్వు తీసేసిన తర్వాత నేను 5 నిమిషాలలో తిరుగుతాను. నేను నీకు చాలా ఏరియాలలో ఎన్నో పరిస్థితులు లేని ఉన్నాయి. ఒకటి న్యాయం చేయకుండా మంచిదే. ఎన్ని రోజులు తిరుగుతాడు ఒక సామాన్యుడు? నువ్వు తీసుకున్నాక కూడా 20 రోజులు అయితే ఏమంటారు నువ్వే ముసలి వాళ్ళు పేషెంట్లు వాళ్ళని ఆలోచించుకోవాలి. నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇవ్వండి ఇక్కడ వరకు లేదే లేదు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినావు ఈ స్ట్రీట్ నెంబర్ 7 నెంబర్లకి చేసి అదన్నా ఎప్పుడు నేను స్ట్రీట్ ఇస్తా అని చెప్పిన ఊరగొట్టడం వల్ల మున్సిపాల్గా వచ్చిన లాభం ఏంటి? కోర్టులో బిల్డింగ్ కూడా కాదు మరి అలా ఎవరు పైసలు తీసుకొని ఊసి చేసిన మరి అట్లనే చెప్పు. దిగుతా నేనెందుకు తిడతా దిగుతే నేనెందుకు తిడతా అంటానా? నువ్వు దిగనైతే తీసుకోపోతున్నట్టుగా
పెండింగ్ ఉండదు మొగిలి, నీకు ఎట్టి బస్సులో పెండింగ్ ఉండదు, కంపల్సరీ న్యాయం చేస్తాం. దిగు ఉన్నాడు కదా, దిగు.